హలో అప్కమింగ్ టీచర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ధనరాజ్ లెసన్స్. ఈరోజు మనము 7th క్లాస్ మ్యాథ్స్లో రాసులను పోల్చడం ఈ చాప్టర్ నుంచి 4 ప్రాబ్లమ్స్ నేర్చుకుంటాం. ఎవరైతే ఈసారి జాబ్ ఖచ్చితంగా కొడతాను అనే వాళ్ళు ఉంటే ప్రతి బిట్టు కూడా ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? ఓకే, నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోయినామంటే నిష్పత్తుల నుండి శాతాలు ఎలా కనుక్కోవాలో నేర్చుకుంటాము, ఓకేనా? ఇక్కడ ఈ బిట్ ఒకటి చూసామంటే ఇడ్లీలు తయారు చేయడానికి 2 భాగాలు బియ్యము మరియు 1 భాగం మినపప్పు తీసుకోవాలి అని రీనా తల్లి చెప్పింది. అటువంటి మిశ్రమంలో ఎంత శాతం బియ్యం మరియు ఎంత శాతం మినపప్పు ఉంటుంది అనేది మనం కనుక్కోవాలి, ఓకేనా? ఇక్కడ వచ్చి బియ్యము 2 భాగాలు, మినపప్పు 1 భాగం చెప్పారు, ఓకేనా? బియ్యం ఇస్టు మినపప్పు ఎంతంట? 2:1. దీంట్లో బియ్యం ఎంత శాతం అండ్ మినపప్పు ఎంత శాతం అనేది మనం కనుక్కోవాలి, ఓకే? బియ్యం వచ్చి మొత్తం ఎన్ని భాగాలు? బియ్యం 2, మినపప్పు 3, మొత్తం 3 భాగాలని హారంలో వేసుకోండి. బియ్యం వచ్చి 2 భాగాలు, ఓకేనా? ఇది శాతంలో కనుక్కోవాలన్నప్పుడు 100తో గుణించి పర్సంటేజ్ సింబల్ వేస్తాం. నెక్స్ట్ మినపప్పు ఎంత అన్నప్పుడు మినపప్పు 1 భాగం కదా, మొత్తం భాగాలు 3, దీన్ని హారంలో వేసుకుంటాం ఇంటూ 100, ఓకే? ఇక్కడ వచ్చి 200/3%, ఇది 1 ఇంటూ 100 అంటే 100/3%. ఇక్కడ 200ని 3తో భాగించాలి, 100ని 3తో భాగించాలి, ఓకే? ఇక్కడ 200ని 3తో భాగిస్తే 3 6 18, 20లో 18 పోతే 2, 0 తీసుకుంటాం. 3 6 18, 20లో 18 పోతే 2, 66 2/3, ఓకే? 66 2/3% బియ్యం, ఓకే? నెక్స్ట్ మినపప్పు ఏమి? 100ని 3తో భాగించుకుంటాం. 3 3 9, 10లో 9 పోతే 1 కదా, 0, 3 3 9, 10లో 9 పోతే 1, 33 1/3, 33 1/3% మినపప్పు. ఇంతే ఆన్సర్, అర్థమైందా? ఇక్కడ బియ్యం 2 భాగాలు, మినపప్పు 1 భాగం. అయితే బియ్యం ఎంత శాతము, మినపప్పు ఎంత శాతం అన్నారు. శాతం అన్నప్పుడు మనం 100తో గుణించుకోవాలి. మొత్తం భాగాల హారంలో బియ్యం వచ్చి 2 లవంలో వేసుకొని ఇలా సింప్లిఫై చేస్తాం. ఇంత వచ్చింది. మనం చేసింది అవునా కాదన్నప్పుడు ఈ మొత్తాన్ని యాడ్ చేసుకున్నామంటే 100 రావాలి, ఓకే? నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్ బిట్ 250 రూపాయలను రవి, రాజు, రాయల మధ్య పంచాల్సి వస్తే రవికి 2 భాగాలు, రాజుకు 3 భాగాలు, రాయికి 5 భాగాలు లభిస్తాయి. ప్రతి ఒక్కరికి ఎంత డబ్బు లభిస్తుంది, ఇది శాతాలలో ఎంత ఉంటుంది, ఎంత డబ్బు వస్తుందో కనుక్కోవాలి, తర్వాత ఎంతెంత పర్సంటేజ్ కూడా కనుక్కోవాలి, ఓకేనా? ఇక్కడ చూడండి, రవికి 2 భాగాలు, ఓకే? రవికి 2 భాగాలు అంటే 2x అనుకుంటున్నా. రాజుకి 3 భాగాలు అన్నారు, 3x. రాయ్కి 5x. ఈ విధంగా మనం ఎంతను పంచుకోవాలి? 250 రూపాయలు పంచుకోవాలి, ఓకేనా? అంటే ఈ మొత్తాన్ని 250కి సమానం చేయాలి, ఓకే? చేస్తే ఇక్కడ చూడండి, 2x + 3x + 5x = 250. ఇక్కడ 2 1 3 5 5 10, మొత్తం ఎక్స్లే కాబట్టి కలుపుకునేస్తాం, సజాతి పదాలు కాబట్టి. ఇక్కడ 250కి సమానం చేస్తే 2 వైపులా 10తో భాగిస్తాము. 10 1 10, 0 0 క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ వాల్యూ వచ్చి మనకి 25 వచ్చింది. ఇప్పుడు ఒక్కొక్కరికి ఎంత డబ్బులు వచ్చిందో కూడా కనుక్కోవాలి కదా మనము. ఈ ఎక్స్ని తీసుకెళ్ళి ఇందులో ప్రతిక్షేపించామనుకోండి, ఎంత డబ్బులు వస్తుందో తెలుస్తుంది, ఓకే? 2x అంటే 2 × x అని. ఎక్స్ అంటే ఇక్కడ 25 కదా, 2 25ల 50. 3x అంటే 3 × x, x అంటే 25, సో 25 3ల 75. 5x అంటే 5 × x అంటే 25 కాబట్టి ఈ 2 గుణించినామంటే 125, ఇంతే. ఇప్పుడు రవికి 50, రాజుకి 75, రాయికి 125 రూపాయలు వస్తుంది, ఓకే? మనం చేసింది అవునా కాదంటే ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే 250 రావాలి. ఇదేమి ఎంతెంత డబ్బులు వస్తుంది అన్నదానికి ఇది. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏం చెప్పారు, ఇది శాతాలలో ఎంత ఉంటుందో చెప్పండి అన్నారు. అంటే ఇక్కడ మొత్తము ఎన్ని భాగాలు చూడండి, ఇక్కడ 2 భాగాలు, 3 భాగాలు, 5 భాగాలు, మొత్తం ఎన్ని భాగాలు? 2 3 10 కదా,
మొత్తం యాడ్ చేసుకుంటే 10. 10లో రవికి ఎన్ని భాగాలు? 2. ఓకేనా? 2/10. శాతాల్లో అంటే 100తో గుణించి శాతం సింబల్ వేయాలి. రాజుకి మొత్తం భాగాలు 10లో 3 ఇంటూ 100. రాయికి మొత్తం భాగాలు 10లో 5. ఓకే, శాతం గుర్తు వేస్తాం. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకు కావాల్సింది ఒక్కొక్కరికి ఎంత శాతం వచ్చింది అనేది తెలుసు. ఇప్పుడు చూడండి, హారంలో 0, లవంలో 0 క్యాన్సిల్ అయిపోతే 2 10ల 20%. ఇక్కడ హారంలో 0, లవంలో 0 తీసేస్తామంటే 3 10ల 30%. ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయిపోతే 5 5ల 50%. ఈ విధంగా డబ్బులు పంచుకున్నారు. ఓకే, ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే కూడా మనకు 100 రావాలి. వచ్చింది కదా. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. అర్థమైంది కదా. డబ్బులు అన్నప్పుడు ఈ విధంగా, శాతంలో ఎంత అన్నప్పుడు ఇలా తీసుకుంటాం. మొత్తం భాగాలు వాళ్ళకి ఎంత వచ్చిందో అది, మొత్తం భాగము రాజుకి ఎంత వచ్చిందో అది. శాతం అన్నారు కాబట్టి 100తో గురించి పర్సంటేజ్ సింబల్ని వేసుకొని సింప్లిఫై చేయాలి. మన వీడియోస్ని, ఈ ఛానల్లోని అన్ని వీడియోస్ చూడడానికి ట్రై చేయండి. దీనికి ముందు టాపిక్ది మీరు చూస్తేనే ఇది అర్థమవుతుంది. ఓకేనా? 100తో ఎందుకు గుణించాలి ఏమని ప్రతి వీడియో కూడా ఎవ్రీడే కొద్దిసేపు చదివినా మీరు ఎగ్జామ్ లోపల అన్నీ కూడా కవర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. టైం ఎక్కడ వేస్ట్ చేయకుండా డిఎస్సికి ప్రిపేర్ అయ్యి మంచిగా జాబ్ కొడతారనుకుంటున్నా. నెక్స్ట్ ఇంకొక 2 బిట్లు ఈ 2 నేర్చుకుందాం. ఓకే, నేను వీడియోని ఎడిట్ చేయడం లేదు, సో మీరు కొంచెం ఫాస్ట్గా పెట్టుకొని చూడండి. ఇంకొంచెం సౌండ్ ఇంక్రీజ్ చేసుకొని చూడండి. డైరెక్ట్గా వీడియో తీసి వీడియో అప్లోడ్ చేస్తున్నా. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, మను మరియు సోను మధ్య 15 స్వీట్లను వరుసగా 20% మరియు 80% పొందేటట్లు విభజించండి అన్నారు. అంటే 15 స్వీట్లు, మొత్తం ఎంత? 15 స్వీట్లు. దాంట్లో మనుకి 20%, సోనుకి 80% పొందేటట్లుగా మీరు దాన్ని పంచండి అన్నారు. చూడండి, ఇప్పుడు మనుకి ఎంత వస్తుంది అంటే మొత్తం స్వీట్లు 15, అందులో 20% మనుకి. సోనుకి ఎంత? మొత్తం 15 స్వీట్లలో 80% సోనుకి. ఓకే, ఇక్కడ చూడండి, 15 ఇంటూ 20% అంటే ఎంత? 20/100. ఇక్కడ శాతం గుర్తు తీసేసామంటే హారంలో 100 వస్తుంది. ఇక్కడ 15 ఇంటూ 80% అంటే 80/100. దీన్ని సింప్లిఫై చేసి ఇప్పుడు ఒక్కొక్కరికి ఎన్ని స్వీట్లు వచ్చినాయి అనేది తెలుస్తుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, 0 0 క్యాన్సిల్ చేస్తున్నా. ఇప్పుడు 5 3ల 15, 5 2ల 10, 2 1ల క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, 3 మిగిలింది. అంటే మనుకి 3 చాక్లెట్లు. ఇక్కడ చూడండి, 0 0 క్యాన్సిల్ అయింది. 5 3ల 5 2ల 10, 2తో 2 1ల 2 4ల 8. సో 3 ఇంటూ 4, లవంలో హారంలో ఒకటే ఉంది, 3 4ల 12. అంతే. ఈ 2 యాడ్ చేస్తే మళ్ళీ మనకి ఎంత రావాలి? 15. అర్థమైంది కదా. మనుకి ఎన్ని చాక్లెట్లు? 3 చాక్లెట్లు. సోనుకి 12 చాక్లెట్లు. అర్థమైందా? మొత్తం ఇంటూ ఆ పర్సంటేజ్ వేసుకొని సింప్లిఫై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక త్రిభుజం యొక్క కోణాలు 2:3:4 నిష్పత్తిలో ఉంటే ప్రతి కోణం విలువని కనుగొనండి అన్నారు. ఇప్పుడు చూడండి, ఒక త్రిభుజం తీసుకుంటాం ఇట్లా. ఇందులో 2:3:4 ఈ విధంగా ఉంటే ఒక్కొక్కటి ఎంత అన్నారు. ఇప్పుడు మనము దీన్ని 2x అనుకుంటాం, దీన్ని 3x అనుకుంటాం, 4x అనుకుంటాం. అంటే వాళ్ళు ఇచ్చిందే ఇది. ఇక్కడ చూడండి, 2 3 4 కదా, 2x 3x 4x. అయితే ఇప్పుడు ఇది ఎంత, ఒక్కొక్క కోణం ఎంత అన్నారు. ఇప్పుడు మనకి త్రిభుజంలోని మొత్తం కోణాలు మొత్తం ఎంత తెలుసు కదా మనకి, 180 డిగ్రీలు. సో ఈ 3 యాడ్ చేసుకుంటే మనకి 180 డిగ్రీలకి ఈక్వల్ చేయాలి. ఓకేనా? 2x + 3x + 4x ఈ 3 కలుపుకుంటే 180 డిగ్రీలకు సమానం అవుతుంది. ఇవన్నీ సజాతి పదాలే కదా, అన్నీ ఎక్స్లే కాబట్టి మొత్తం టోటల్ చేసుకుంటాం. 2 3 5 1 4 9x = 180 డిగ్రీలు. ఇప్పుడు 9 1ల 9 20ల 180, 9 2ల 18 0. అంటే ఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చిందంటే 20 డిగ్రీలు వచ్చింది. ఈ 20 డిగ్రీలను ఎత్తుకుపోయి ఇందులో ప్రతిక్షేపించామనుకో ఒక్కొక్క కోణం ఎంతో తెలుస్తుంది.
2x అంటే ఏమి 2 ఇంటూ ఎక్స్ అంటే 2 ఇంటూ ఎక్స్ వాల్యూ 20 కదా, 2 ఇంటూ 20 40 డిగ్రీలు. 3x అంటే ఏమి 3 ఇంటూ 20 3 2 6 0 60. 4x అంటే 4 ఇంటూ 20 80. ఇప్పుడు అర్థమైందా? ఇది వచ్చి 40 డిగ్రీలు, 60 డిగ్రీలు, 80 డిగ్రీలు, ఇంతే. ఇప్పుడు ఒక్కొక్క కోణం ప్రతి కోణం కనుక్కోమన్నారు కదా మనకి ఇక్కడ. ఇప్పుడు ఒక్కొక్క కోణం 40 60 80. ఇప్పుడు మనం చేసిన అవునా కాదా అంటే ఈ 3 యాడ్ చేస్తే మనకి 180 డిగ్రీస్ రావాలి. వస్తుంది కదా చూడండి, ఇది 180 180. మీరు లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ వరకు చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే మాత్రం మీరు ఎవ్రీ టైం చూస్తున్నట్టు నాకు ఐడియా ఉంటే నాకు కొంచెం మోటివేటివ్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియో నేను అప్లోడ్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్ బాయ్. ఆల్ ద బెస్ట్.